guys, welcome back to my channel. నేను మోనికా మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్ అండ్ ఈ రోజు వీడియో ఒక ప్రోడక్ట్ రివ్యూ అన్నమాట. నేను రివ్యూ చేస్తున్న ప్రోడక్ట్ ఏంటంటే గుడ్ వైబ్స్ అనే ఈ బ్రాండ్ నుంచి ఒక డీటాక్స్ ఫేస్ మాస్క్ అన్నమాట. డీటాక్స్ ఫేస్ మాస్క్ ఎందుకంటే యాక్చువల్లీ డీటాక్స్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం పొల్యూషన్లో డస్ట్లో డర్ట్లో బయట తిరుగుతుంటాం, మన స్కిన్ ఇవన్నింటినీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కొంచెం బ్యాక్టీరియా డస్ట్ జర్మ్స్ లాంటి పార్టికల్స్ మన స్కిన్లోకి సింక్ అయిపోతుంటాయి అన్నమాట. ఈ పోర్స్లోకి వెళ్ళి క్లాగ్ అయిపోతాయి. అప్పుడు మన ఫేస్లో ఇవి టాక్సిన్స్ అనుకోండి, టాక్సిన్స్ అంటే పాయిజనస్ కెమికల్స్ లాంటివి, ఒక పాయిజనస్ మాలిక్యూల్ అనుకోండి. అలాంటి దాన్ని మీ ఫేస్ నుంచి రిమూవ్ చేయాలంటే మీరు డీటాక్స్ చేయాలి. అంటే టాక్సిఫై అయిపోయిన మీ ఫేస్ని డీటాక్స్ చేస్తే దానిలో ఉన్న ఆ ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతాయి అన్నమాట. దాన్ని జనరల్గా డీటాక్స్ చేయడానికి మనం కొన్ని డ్రింక్స్ తాగొచ్చు. డీటాక్స్ చేయడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ఉంటాయన్నమాట. మీరు లోపల నుంచి మీ స్కిన్ని డీటాక్స్ చేయడానికి, మీ బాడీని డీటాక్స్ చేయడానికి మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను ఇంకా నా ఫ్యూచర్ వీడియోస్లో చేసి చూపిస్తాను. అండ్ ఫేస్ని బయట నుంచి ఈ క్లాగ్ అయిపోయిన పోర్స్ని బయట నుంచి డీటాక్స్ చేయడానికి ఈ డీటాక్స్ ఫేస్ మాస్క్ పనికొస్తారనమాట. అండ్ ఇది ఒక ఇండియన్ బ్రాండ్ గుడ్ వైబ్స్ అని. ఇది ఎక్స్క్లూజివ్గా purple.comలో మాత్రమే దొరుకుతుంది అనమాట. ఇది అలో క్యూకుంబర్ డీటాక్స్ ఫేస్ మాస్క్ అనమాట. అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్కి పనికొస్తుంది. ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది చాలా మంచిది అనమాట. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, నేను దీన్ని 2 times యూజ్ చేశాను. ఇది నాకు పిచ్చిగా నచ్చింది. అండ్ దీని స్మెల్స్ లైక్ హెవెన్ అనమాట. ఒక మంచి బబుల్ గమ్ ఫ్లేవర్ వస్తుంది ఇందులో. ఆ స్మెల్ చాలా నచ్చుతుంది మీకు. అది ఇరిటేటింగ్ అయితే అనిపించదు. అండ్ మీరు ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసుకున్నప్పుడు కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఎందుకంటే అది మీ ఫేస్లోంచి డీటాక్స్ చేస్తుంది కాబట్టి మీ ఫేస్ని. అండ్ అది బ్లీచ్ వేసుకున్నప్పుడు వచ్చేంత ఫీలింగ్ అయితే కాదు. సో మీరు దీన్ని వేసుకోవచ్చు. అండ్ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఏ కొత్త ప్రోడక్ట్ అయినా వాడే ముందు ఒకసారి ఇక్కడ ఒక ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి. అంటే ఈ ప్రోడక్ట్ని కొంచెం తీసుకొని ఇలా అప్లై చేసి ఒక 10-15 minutes వదిలేసి వాష్ చేసుకొని చూడండి. ఒక 2 days అలాగే వదిలేసారంటే, ఒక 2 days అవసరం లేకపోయినా ఒక 24 hours దాన్ని అలాగే వదిలేస్తే ఆ ప్రోడక్ట్ మీకు సూట్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది. ఒకవేళ ఆ ప్రోడక్ట్ మీకు సూట్ అవ్వకపోతే మీకు రెడ్నెస్ కానీ, ర్యాషెస్ కానీ, బంప్స్ కానీ వస్తాయి. ఈ ప్రోడక్ట్ మీకు సూట్ అయ్యేటట్టయితే అలాంటిది ఏమి ఉండదు అనమాట. సో ఇదనమాట ఈ ప్రోడక్ట్ గురించి. అండ్ ఇది 50 grams ఆఫ్ ప్రోడక్ట్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 225 rupees అనమాట. ఇది నాకు ఆఫర్లో 145 దొరికింది. purple.comలో ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ఉంటుంది కాబట్టి మీకు ఇది ఖచ్చితంగా ఇంకా డిస్కౌంటెడ్ ప్రైస్ దొరుకుతుంది. నాకు ఇది ఎంత నచ్చిందంటే, నేను వీళ్ళ చాకోల్ అండ్ చాలా వేరియంట్స్, వాటర్ మెలాన్ కానీ, ఇంకా పపాయ, టర్మరిక్ అని చాలా ఫ్లేవర్స్లో చాలా జెల్స్, ఫేస్ వాషెస్, మాస్క్స్, పీల్ ఆఫ్స్ ఏవేవో ఉన్నాయి మీ దగ్గర. చాలా మంచి ప్రోడక్ట్స్ ఇవి పారాబెన్స్ అండ్ కెమికల్స్ ఫ్రీ కాబట్టి నేను వీటిని ఖచ్చితంగా ట్రై చేయాలనుకున్నాను. ఖచ్చితంగా ట్రై చేస్తాను, రివ్యూస్ ఇస్తాను కూడా. అండ్ ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఆ తర్వాత దీనిపైన నా ఒపీనియన్ ఏంటని, దీన్ని యూజ్ చేసిన తర్వాత నా ఫేస్లో డిఫరెన్స్ ఏంటని మీరు డైరెక్ట్గా లైఫ్లో చూడొచ్చు అనమాట. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా ఛానల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, మంచి మంచి పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అదనమాట ఈ రోజుకి. సో వీడియో అయిపోలేదు, నేనేం మాట్లాడుతున్నానో నేనే ఆలోచించట్లేదు. సో ఇంట్రడక్షన్ చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి మ్యాటర్ అది వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీరు ఎప్పుడైనా ఏడ్చిన తర్వాత దానికి ముందున్న బాధ తప్పిపోయిన ఫీలింగ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఖచ్చితంగా అనిపించే ఉంటుంది. లేదా మీరు నైట్ ఎప్పుడైనా ఏదైనా బాధలో ఉండి ఏడ్చి పడుకున్నా మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది. అది ఎందుకంటే మన బాడీలో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది అనమాట. ఆ హార్మోన్ ఒక స్ట్రెస్ రిలీవింగ్ హార్మోన్. దీనికి ఈ ఏడ్కి రిలేషన్ ఏంటంటే, మనం ఏడ్చినప్పుడు ఆ హార్మోన్ అనేది కన్నీళ్ళలోంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఏడ్చిన తర్వాత ఈ స్ట్రెస్ రిలీవింగ్ హార్మోన్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మన స్ట్రెస్ తగ్గిపోయి మనం ఫ్రీగా ఉంటాం అనమాట. ఇప్పటి నుంచి ఎవరైనా బాధపడుతున్నా, ఏడుస్తున్నా, ఏడవద్దని చెప్పకుండా కాసేపు వాళ్ళు పట్టుకొని వదిలేస్తే వాళ్ళ ఏడుపుతో పాటు వాళ్ళ బాధ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ ఫేస్ మాస్క్ తీసుకుని నా ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. దీని కన్సిస్టెన్సీ థిక్గా లేదు, అలాగని రన్నీగా లేదు. అప్లై చేయడానికి చాలా మంచి ఫార్ములా అనమాట. అండ్ దీని స్మెల్ చాలా చాలా బాగుంది. ఒక బబుల్ గమ్ కైండ్ ఆఫ్ స్మెల్ అనమాట. మీకు ఇది చాలా నచ్చుతుంది.
అండ్ దాని తర్వాత ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలోవెరా మీ స్కిన్లో ఇన్ఫ్లమేషన్ ఉంటే, అంటే ఏదైనా బర్న్ మార్క్స్ కానీ, ఏదైనా పింపుల్స్ కానీ, యాక్నే మార్క్స్ కానీ, రెడ్నెస్ కానీ ఇలాంటివి ఏమున్నా అవి క్యూర్ చేయడానికి అలోవెరా పనికొస్తుంది. అండ్ క్యుకుంబర్ అనేది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ కాకపోవచ్చు, కానీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇది ఫేస్లో ఆయిల్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అవి. అండ్ ఈ మాస్క్ని నేను నా ఫేస్ అంతా అప్లై చేసేసి 10-15 మినిట్స్ వదిలేసి అది బాగా డ్రై అయిన తర్వాత నేను మీకు కనిపిస్తాను. నా ఫేస్ మాస్క్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొస్తాను అనమాట. నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అండ్ దీన్ని ఒక మంచి సాఫ్ట్ మెటీరియల్ ఉన్న టాల్తో తుడుస్తున్నాను. నా ఫేస్ చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు. చూసారు కదా, నేను మీ ముందే ఫేస్ మాస్క్ అప్లై చేశాను, ఫేస్ వాష్ చేశాను. నా ఫేస్లో ఒక గ్లో వచ్చింది, మీరు చూడొచ్చు. అండ్ ఈ ఫేస్ చాలా సింపుల్గా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. ఈ ఫీలింగ్ అయితే మీకు చాలా నచ్చుతుంది. సో ఒకవేళ మీకు కనుక ఆయిలీ స్కిన్ ఉన్నట్టయితే, మీరు డస్ట్ అండ్ పొల్యూషన్లో బాగా బయట తిరిగే వాళ్ళైతే ఇది ఒక మస్ట్ హ్యావ్ అనమాట. అండ్ వీళ్ళ ప్రైసింగ్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఇది కొత్త బ్రాండ్ కాబట్టి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఒక ఇండియన్ బ్రాండ్ కాబట్టి. ఎక్కడో ఎవరో ఫారెన్లో తయారు చేసే ప్రోడక్ట్స్ కొని వాటిని చాలా ఖర్చు పెట్టుకొని వాళ్ళని లాభపరచడం కన్నా ఇండియాలో తయారయ్యే బ్రాండ్స్ని కొనడం ప్రిఫర్ చేయండి. ఇది మన కంట్రీని మనం డెవలప్ చేసుకుంటుంటుంది అనమాట. అండ్ ఫేస్ మాస్క్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు అలోవెరా జెల్ తీసుకుంటున్నాను ఖాదీ గార్డెన్స్ నుంచి. ఈ జెల్ తీసుకొని ఫేస్కి అప్లై చేస్తాను. మీరు జనరలీ ఫేస్ని షేప్ చేసినా లేదా ఏ ఫేస్ ప్యాక్ ఫేస్ మాస్క్ అప్లై చేసినా ఏం చేసినా దాని తర్వాత ఫేస్కి మంచి అలోవెరా జెల్ రాయడం మర్చిపోకండి. ఇది మీ ఫేస్లో ఆ ప్యాక్ వల్ల వచ్చే గుడ్నెస్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ స్కిన్ని సూట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఆ ప్యాక్ మీకు సెట్ అవ్వకపోయినా, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అలోవెరా జెల్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. వెంటనే బంప్స్ కానీ రెడ్నెస్ కానీ ఇలాంటివి రాకుండా. సో అలోవెరా జెల్ నా ఫేస్లోకి సింక్ అయిపోయింది అనమాట. ఇది నేను గుడ్ వైబ్స్ కోసం వచ్చే రివ్యూ అనమాట. నా సైడ్ నుంచి అయితే దీనికి 4/5 పాయింట్స్ ఇస్తాను. నాకు ఇది చాలా 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 నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఈ ప్యాక్ ఖచ్చితంగా నచ్చుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.